మరి లోగిళ్ళలో ఉన్న కాడ తల్లి చంద్రాదేవి భర్త రాకడ చూస్తుంది వెనకటి నా తల్లి ఇంట్లోకి వెళ్ళి భర్త బయటికి వెళ్ళి ఇంటికి వస్తే కాళ్ళు కడిగి తింటే అడుగు పెట్టని లేదా ఆగో ఈనాటి నా తల్లులకు ఏం వచ్చిందో తెలియదు కానీ పొద్దాక చేసుకున్న భర్త పోయిపోయి ఇంటికి వచ్చినాక అన్నం వేస్తారమ్మని కాళ్ళు కడుక్కొని కూర్చుంటే సీరియల్ పడ్డది సీరియస్ ఉన్నది సిలిండర్ వెనక తిన్నది వేసుకొని తింటది లేకపోతే ఎసరాకాలు అంటారు ఈనాటి నా అక్కలు ఈనాటి నా సెలవు సీరియల్కు అంకితం అయిపోతున్నారు అలనాటి కాలాన తల్లి చంద్రాలదేవి భర్తతోని భాగ్యము పురుషునితోని పుణ్యము తెలిసిన ఆడదానికి భగవంతుని సేవ తర్వాత భర్త సేవ మొదలు అన్నారు నా పట్ల చంద్రుడు నా పద్మనాయుడు నన్నేలు నా ప్రాణంలో భర్తలో ఇల్లు వచ్చిండు భర్త రెండు పాదములు కడిగి పైన ఎల్లుకొని భర్తలో ఇల్లు నింపుకుంటున్నా ఆడవిల్ల కాదు అఖండ జ్యోతి ఆడు ముంగల తురాయి మిరపొరి ఆడితర పొరుగు సాయోలే శేషవేశ్వర బొమ్మ సింగపు బంధు మన సురేశ్వర బొమ్మ మారికాయ గోరు నాట కడగల్ల ముఖ్యం ఉన్నది ఆ తల్లి చంద్రాల దేవి కడిగిన శృంగారం కడగుల శృంగారం కడలేని ముఖం 10 సార్లు కడిగిన ఆ కలరాలంటరాట క్యాప్ అడ్డా ఉంది తల్లియుడు ఏనాడు చంద్రాల దేవి సొమ్ముతో ఉతకాలు పట్టుకొని 12 గుంజల బారబంది లోపల భర్త కట్టం ఎవరాని ఎట్లా దారి పట్టిన రెండో మెల్లగరాడు మరి పొచ్చాక పై పైలో ఇళ్ళ వచ్చిండు నా భర్త తడ
స్నానం వేసరంక కౌరవన్న ఫోన్ చేస్తాడా అని బంగారు గంగల లోపల నీళ్లు కాగబెట్టింది జాలారి మండల హాతల్లి యుడు వేణుల సరే గడవ వేసిందాట నాగా చంద్రశల మహారాజా తడబడ స్నానం వేసి ఇల్లోకి రమ్మన్నది వెంటనే ఆ తల్లి వంటశాల గదులకి వెళ్ళిపోయి కౌలవన్న ఏనాడు తయారు చేస్తానా అని 66 గూరలు వాళ్ళ పచ్చి 76 గూరలు దేవనహార పెరుగు మిగిలిన ఊరలు కొన్ని మింజంబరాలు రాష్ట్ర గుమ్మడి పండు తోట దగ్గర కూర ముడికాతోని 300 గూరలు వెలకాతోని 100 గూరలైనా కౌలవన్న తల్లి తయారు చేసిన చెప్పు రేపు యూట్యూబ్ లో ఎక్కుతుంది చెప్పు నాకు అన్నం పెట్టి ఆ తల్లి చూడు కిలకిల నవ్వకుండా భార్య భర్తలు కావడం అన్నం పోటీ చేస్తావా అని అన్నం విన్న రాజా చంద్రశేఖర మహారాజు వరంశ ఏనాడు కుర్చీ పీటల కూర్చున్నప్పుడు భర్త ముఖం చూస్తుంది ఆ తల్లి గుండె నిండా బాధ ఉన్నదాట ఎండి ఎనగర్రలు దట్ట బంగారం వల్ల కొద్ది ఉన్నది ఆగో భగవంత గర్భాన పుట్టిన కొడుకులు వంటకి ఒక బిడ్డ లేక ఎన్ని రోజులు ఉండాలి పరశురాన్ని సంపాదించిన భాగ్యం ఉంటే లేకపోతే అంటారా పరశురాడు సంపాదించిన కొడుకులు కావాలి బిడ్డలు కావాలి సాతగా ఉంటాయి నాడు సాధు పారేసే కొడుకులు ఉండాలి కౌరవన్నం పెట్టి అరుచుకునే అటువంటి బిడ్డలు ఉండాలంటారు గర్భాన కొడుకులు లేపారు బిడ్డలు లేపారని భర్త పాదాల కడ కూర్చున్నది ఆ తల్లి చంద్రాల దేవి 2 చేతులు వెళ్తేనే తప్పకి ఏకనయ్య భార్య భర్తలు ఏకమైతే సంసారం నడుస్తుందాట 2 ఎట్లు ఏకమైనప్పుడే గట్టి ఎక్కువ అంటే ఎక్కువ దిగువంట దిగునాట భార్య విలువపోతే భర్త చెప్పత్తునే భర్త విలువపోతే భార్య చెప్పత్తునాట చిన్నమైన ఆ తల్లి భర్త పాదాల కాడ ఓ దేవుడంగా ముంగటి అది ఇచ్చేసారు ముంగటి ఇచ్చేది వాడతలేదు గాడ కూడా చేయలేదు వీడియో తీసుకోండి ఇది కూడా అటు అమ్మ ఈ చైర్ కూడా ఇటు చైర్ కట్టించి నిన్ను నాన్న పూత లేని కల వృక్షం ఎలా సంతానం లేని ఆడదాని సక్కదాని ఎందుకంటారు పాలేని బర్రె ఇంటి ముంగట అంట వంటలు ఇస్తేందుకు అక్కడ మొక్కుతే వరం దేవుడు ఎందుకంటారు
వంట ఉడిగచ్చి అమ్మా ఇవల్లడికి నీ బాకి చేరిపోతున్నదా నీ కన్న తల్లిని ఆలు వేసుకుంటా ఆత్మ వెళ్ళకుంటే ఆలు ఇచ్చుకుంటా వరపోస్తారయ్యా మన గర్భాన కొడుకులే బాయిరాని గల నాటికాలం లోపల ఆ తల్లి చంద్రాల దేవి భర్త పాదాల కాడ కూతున్నదా ఆకాశానికి సూర్యుడు చంద్రుడు ఎంత అలంకారం ఉంటాడో మానవ జన్మకు పిల్లలతో ఎంత అలంకారం అంటారు నాదా కోట్ల కొద్ది పదార్థం ఉన్నది కానీ నాదా 60 ఏళ్ళు నిండి అవుకున్నాం ఏరవచ్చినాడు సాతగా గుంటయినాడు కంచములు అందవేసమంతా ఇక్క గర్భాల కొడుకులే బాయిల మనకు ఉండరాదు మండి జన్మ నాదా పూర్వ జన్మ సుకృత బలం అంటారు మగవారికేమో రాత కొద్ది రమ్మ దొరకాలే ఆడదానికేమో పూజ కొద్ది పురుషులు దొరకాలే కలిసి కాపురం వేసిన దాని కొద్ది బిడ్డలు ఉండరు నాదా ఏ జన్మలు వేసిన పాపమా ఈ జన్మల తల మీద ఉండవచ్చు అందుకే కొడుకులు లేకపోయే ఆడదై పుట్టరాదు అవతారం ఎత్తరాదు ఆడ పుట్టుకలే ఆయమ్మ పుట్టుకలు అంటారే ఒక పుట్టుకలు బంగారు పుట్టుకలు అంటారమ్మా ఆగో ఇటువంటి నాడు ఆడన తల్లి తల మీద తలవారు వస్తుకొని అత్తగారింటికి వంగ భగవంతుని 3 వరాలు కోరుకుంటదట మొదటి కోరిక శ్రీరామచంద్రునటువంటి కొడుకు దొరకాలే రెండో కోరిక కడుపు నిండా కనాలే చేతుల పెంచాలే పుట్టిన పిల్లలు నుండ 100 ఏళ్ళు బతకాలని కోరుకుంటారా ఆగో ఎంత అదృష్టవంతులుగా ముత్యాల సావంటారవ్వా అందరికీ ముత్యాల సావు దొరకలే ముచ్చమంత కుంకుమ మొక్కలంతో సాయ ముత్యాల తనము తన బతికెంతో సాయంటారు ఆడనా తల్లియుడు భర్త అనుగుణంగా భార్యకారం చేస్తే చెంపలకు బస్సు పెట్టి కుంకుమ పెట్టి కొత్త వస్త్రాలు కట్టి ఉలకంగా ఓడి బియ్యం పోసి ఆడల వండ పెడితే పార్వతమ్మోల దాగదోల్తారాట ఆడనా తల్లి 3 వరాలు కోరుకుంటది 3 వరాలలో ఏ ఒక్క వరం తక్కువైనా సత్యదాకా ఆడనా తల్లికి వరపోతు తప్పలేదంటారు అలనాడు ఆ తల్లి చంద్రాల దేవి భర్త బాధల కడగొస్తుంది నాదా ఎండి ఉన్నది శ్రీరామచంద్రుడు అటువంటి భర్త దొరికినవు కానీ కొడుకులు లేకపోయేవో నాదమ్మా ఎర్రగొన్నోళ్ళతో శృంగారం అంటారు నల్లగొన్నోళ్ళ రాధ శృంగారం అంటారు నాదా
కొడుకులు లేరు బిడ్డలు లేరు అంటే ఆ పాదాలు బట్టి కలకల కంటికి తల కన్నీరు తీస్తున్నావమ్మా. మరి ఇటువంటి ఒక చూసినవా నరమానవులు చేసుకున్న పాపాలు ఎన్ని ఉన్న తలకే చుట్టుకుంటాయట. తాతలు చేసిన పాపమో తండ్రులు చేసిన పాపమో ఏ జన్మ పాపం ఎవరి శాపో మన అటువంటి తలకు చుట్టుకోవచ్చునమ్మా. ఈ తల మీద పాపాలు తొలగిపోవాలంటే పృథ్వీ లోకల్లో పుణ్యయాత్రలు పూజలు చేస్తే గుడి లోపల పంతులు చేరవచ్చి తదస్తు అని తలపై చేసేటప్పుడు తల మీద పాపాలు తొలగిపోతాయమ్మా. ఆ పాపాలు విమోక్షణ కావాలంటే కొంత ఎండి బంగారం తీసుకొని అయినా దేవాళ్ళ పూజలకు వెళ్ళిపోగలపదా అని చెప్పి సత్యమ్మ పురుషులు సంతానం లోపల సంతాన పదవి లేకపోతే ఈ బతికి ఎందుకు అని చెప్పి ఇండల్ల బంగారం తీసి బండల్లో కోసుకొని మరి ఏనాడు కనుక చూసిన బండల్లో భార్య భర్తలు కొలువు తీరి దేవాళ్ళ పూజల గంట శ్రీరామ నీ నామం మరవలేమయ్యా దేవా శ్రీరామ నీ నామం మరవలేమయ్యో శ్రీరామ నీ నామం మరవలేమయ్యో దేవా శ్రీరామ నీ నామం మరవలేమయ్యో గాడ కూర్చుంది జరుపు కూర్చో ఆడేసుకో అడవిలో ఇన్ని యాత్రలు ఇన్ని జాత్రలు తిరిగినా ఏ దేవుడన్న కళలో కనిపించిండా అమ్మా నీకు సంతానం ఉంది లేదా అని చెప్పిండ నీ కళలో ఏ పరమాత్ముడన్నా నా దామన పూజ చేసుకుంటూ వెళ్ళిపోతే నీ కళ్ళ కనిపించే దేవుడు నా కళ్ళ కూడా కనిపించలేదయ్యా. ఆ భగవంతునికి దయలేనప్పుడు నువ్వు తొందరపడ్డా నేను తొందరపడ్డా ఆ పిల్లల సంతానం అనేది నీ చేతులుందా నా చేతులుందా కాబట్టి అడవిలా మనం ఇంకా పూజలు చేసుకుంటూ పోదాంపా. చిల్లరవ్వ రూపాయి పిల్లలేదు ఆకలి అయితే అన్నం దొరికేటట్టు లేదు దూపాయి అయితే నీళ్లు దొరికేటట్టు లేవు. ఇక పూజలు చేసిన నా వల్ల కాదు మన భవనానికి వెళ్ళిపోదాం. ఇక్కడ చేసే పూజ ఇంటికాడ తొక్కుడు పండుగ చేసినా పర్వాలేదు. అవునయ్యా ఇక్కడ చేసే పూజలు మనం బంధు పెట్టి ఇంటికి పోతే ఆ పరమాత్మను మనం సంతానం పెట్టిస్తారయ్యా. వస్తే ఇటువంటి కళ్ళ కలియోగం అంతా నరవలేని నాలుగే నాన్న రకాల వేముకలేని నాలుగు ఎన్నో రకాలు అనుకుంటారు. కట్టుకున్న బండల దేవుళ్ళ విఘ్నాలు కొట్టి గుడి లోపల ఎత్తే శ్రావణ మాసంలో హనుమన్ల గుడికి వెళ్ళిపోయిన భక్తులంతా హనుమన్ల గుడిలో ఉన్న నంది కాళ్ళు కడిగి పూలదండలేసి పూజలు చేస్తాంది. కానీ ఇంటి ముంగడ కట్టేసుకున్న గోగు పూజ ఎవరన్నా చేస్తున్నారా?
శుక్లపక్షం శుక్రవారం నాడు గోగు 4 పాదాలు గడిగినట్టయితే క్షుద్రా దేవతల దర్శనం చేసుకున్నంత బదులైతుందమ్మా. పరమాత్మ దేవాలు ఎక్కడ లేడమ్మా. సూది మన బోకుల వంట సందు లేకుండా ఆ భగవంతుని ఇమ్మాయి ఉన్నప్పుడు ఇటువంటి కల్లా కలియోగం నడుస్తున్నారమ్మా. ఆత్మ నిత్యమైతే పరమాత్మ నిత్యమౌనా. ఆత్మ నిత్యమైతే పరమాత్మ నిత్యమౌనా. ఆత్మ నిత్యమైతే పరమాత్మ నిత్యమౌనా. కోడి రంగులు ఉంటే గాని గుంటూరు రంగులు ఉంటాయా. 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 కోడి రంగులు ఆత్మ గుంటూరు రంగులు పరమాత్మ. కోడి రంగులు ఆత్మ గుంటూరు రంగులు పరమాత్మ. ఆత్మ ఉంటే గాని బాలవర్ణాలు ఉంటాయా. రంగులు ఉంటే గాని బాలవర్ణాలు ఉంటాయా. ఆవులంటే ఆత్మ బాలవంటే పరమాత్మ. ఆవులంటే ఆత్మ బాలవంటే పరమాత్మ. నీతివంతులు ఉంటే గాని నీతివంతులు ఉంటాయా. ఉంటే గాని నీతివంతులు ఉంటాయా. నీతివంతులు ఉంటాయా. నీతివంతులు ఉంటే గాని నీతివంతులు ఉంటాయా. నీతివంతే నీ ఆత్మ నీతివంతే పరమాత్మ. 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 రామచంద్రాల దేవి పూజలు చేసిన కాడికి చాలు. మన రాజ్యం మనం వెళ్ళిపోదాం పద. అయ్యో ఎట్లా మన పిల్లగాడు కావాలి. మన పిల్లగాన్ని కావాలంటే మీ పెద్ద మనిషిని దాడుతున్నాం. మన గాలిగా ఆయన దాదుకుంటే నిన్ను మమ్మీ అంటాడు, నన్ను డాడీ అంటాడు. ఎవరు ఈ బాబు ఆడుకుంటారా. బాబు నీ పేరు ఏం పేరే. దాదుకుంటే మనకి పర్వాలేదు, బువ్వ పెడతాడు సాధ కాకుండా అన్నాడు. సరే మరి గోవాన్ని దాడుకుందాం. నిన్ను డాడీ అని పిలుస్తాడా, నన్ను మన్నాడు పిలుస్తాడా. కొత్తగా ఉంటే నీ సోబతికి అయితే ఓనే టైం పాస్ పోతుంది. టైం పాస్ పెట్టుకుంటే అంటూ లేకుంటాడు. ఏం చేస్తుంది ఆప్ మన సాయం మరి తను ఎత్తడో వేయడం. పెగ్గు పెగ్గేసే వయసు ఇక ఏం లేదు. పాలు తాగించిన తాగియాలి. కూర్చుంటే మీ ఇద్దరు అయితే నడుస్తుంది. ఈ ఇద్దరి మధ్యలో నువ్వు ఇంత రాలేవు. ఆడోళ్ళు కళ్ళవుతారండి. ఆడోళ్ళు బీరు తాగిన సంటే 60 రూపాయలు అన్న బీరు 170 రూపాయలు అయింది. ఆడోళ్ళు ఎందుకు తాగుతలేరు, ముక్కల సుక్కలే పోతలేదు ఆడోళ్ళు. నువ్వన్నట్టుగా ఇంట్లో మగోళ్ళు కళ్ళు అవుతే ఆడోళ్ళు తాగపోతే ఇంట్లో లొల్లి అవుతుంది. మజా రాదు, మజా రాదు. మజా రాదు. ఇద్దరు తాగితే మజా అనేది వేరైతుంటది. అవునల్లా ఈ ప్రకారంగా చూస్తున్నావా. పిల్లగాళ్ళు ఇంకెనక గుమ్మను ఇంకెనక గుమ్మను అక్కడ ఏంటిదే, ఇంకొచ్చా వెనక గుమ్మను. అక్కడ ఏంటిది, ఎక్కడ గుడి హ్యాపీ బండి దగ్గర. ఓహో శివాలయమా. అయితే ఎన్నో గుళ్ళలో పూజలు చేస్తున్నాం. ఆ గుళ్ళ కూడా మనం పూజలు చేస్తే ఆ పరమాత్మను దొరికి సంతానం దొరుకుతున్న గుళ్ళ దొరకాలి. పోతే ఆ గుళ్ళలో ప్రాణం వేరే పర్వాలేదు. నీకు అవుతుందన్న నమ్మకం అయితే నాకు లేదు. నీకే నమ్మకం లేకపోతే ఎట్లా అవుతారు అయ్యా. మనసుని కాదా మనిషివే గాని మనిషివే గాని అంటే నేను ఆడదాన్ని కాదా. కాదని నేను అన్ననా. నీకు అయ్యేది నువ్వు నీ దగ్గరనే ప్రాబ్లం పెట్టుకొని దోషాన్ని కోసం వచ్చుకుంటే నీకు న్యాయం అవుతుంది. ఉన్నదంటే నీ దగ్గర తప్పు పెట్టుకొని తల్లిని కోసం నా దగ్గర ప్రాబ్లం ఏమి చెప్పవే. ఈ ఊరు బంధు ఒక ట్రాన్స్ఫర్ ఉంటది. ఆ ట్రాన్స్ఫరానికి ఎందుకంటే 3 తీగలు ఉంటాయి. 3 తీగలు మంచిగా ఉంటే ఇక్కడ లైట్ వెలుగుతుంది. అదే ఎందుకంటే ఆ ట్రాన్స్ఫార్మర్ లో ఆయిల్ గిట్లా బ్లాక్ అయితే తీసివేరుకుంటుంది. అవునయ్యా, అనగలికి ఒక వైర్ గిట్ట కొట్టేసి నాకు ఇలా బుగ్గలు వెలిగాయి. ప్రాబ్లం ఎందుకంటే నీ ఒంటి లోపల ఏదో మిషన్ మంచిగా బరాబర్ లేనట్టున్నాయి. ట్రాన్స్ఫార్మర్ లో ఆయిల్ గిట్లా బ్లాక్ అయితే పీసి వరి కొట్టేస్తుంది. ఇంట్లో
ఇక్కడ కోపం అక్కడ ఉన్నాక కాకపోయినా ఈ బాలవినే చూడండి చూసుకోవాలి ఉన్నదంటే మీ మొగలకు ఉన్న కోపం ఎగింతగా అవు మీ మొగళ్ళ మొదలారండి తీసుకొని పోతావా చేసుకుంటావా సుధాకర్ అంటే మామనా మామనా మన మధ్యన ఉంటే డిస్టర్బ్ అదే అయ్యో నేను ఉంటే డిస్టర్బ్ అవుతుంది ఏ డాడీ డాడీ ఇక్కడ నువ్వు బేరిస్తాను గిట్ వేసుకోమని నీ దగ్గర వేసుకోమని నేను బెదిరిస్తే పీకి ఆ పీకి పిల్లలు ఎందుకారే కాదయ్యా ఇయ్యాల రేపు పిల్లలు కావాలని అంజన మాలేసుకుంటారు అయ్యప్ప మాలేసుకుంటారు శివుని మాలేసుకుంటారు నువ్వు ఒక్కనాడు అన్నా నా కొడుకు కావాలి బిడ్డ కావాలని నువ్వు ఒక్క రోజైనా దీక్ష తీసుకున్నావు అయ్యా అది అచ్చు అచ్చు అనగా అట్లా అసలు ఇంత దేవుడే మంచోడుగా అయ్యా ఇంత దేవుడే మంచోడుగా ఇదంతా బాధనయ్యా నీకు దీక్ష అది అచ్చు అచ్చు అనగా నేను మొదలు పెట్టిందంటే మళ్ళీ 15-20 రోజుల దాకా దీక్ష పడతా అవును అది ఎప్పుడైనా అత్త అంటే అత్త అన్నప్పుడు అలా నేను ఇక అయ్యా 365 రోజులు ఇంకా అట్లా మాలేసుకుంటాను 365 రోజులు ఎప్పుడైతే అత్త అంటదో బయటకు పోవుడే బయటకు పోయి మొదలు పెట్టిందంటే 15-20 రోజులు ఎందుకు అద్దానే అని బదలావుడు ఇక నిన్ను చేసుకున్న బాధలు సుదర్శనం చేసుకున్నాడు మామని చూద్దాం యోగి మామనే యోగి మామనే బాబా యూట్యూబ్ లో పెడతాను చూసుకోర్రి పూజలు చేద్దామో దొరికితే సంతానం దొరకదు లేకుండా మన రాజ్యం వెళ్ళిపోదామా చుక్కలాగా దంత బాబా వాళ్ళ బొమ్మడి రాజులైనా అటువంటి ఏనాడు గుళ్ళల్లో ఆఖరి వంచం ముక్కు మొక్కలు ఆ గుళ్ళలో చూసిన అక్కడి కాలించినంటారు గుళ్ళు నేవుతారు సుందర శుద్ధి పెట్టి కడపగలిగింది ఏనాడు చంద్ర ముగ్గేసిందాట లింగాన్ని వందించినారు పాలాభిషేకం నెయ్యాభిషేకం చేసిన మల్లెపూల మాలగట్టి రాత్రిలింగం మెడలోపల వేసి భార్య భర్తలు తడిపేర స్నానం చేసి గుళ్ళలకి నాదా నమ్మకుంటే నారాయణమూర్తి గుళ్ళల్లో ఉండడాన్ని పొన్నగాలంటే శ్రమ పొందంగా వందించినారు 10 పద్ధతి 5 హారతి పట్టుకొని అయ్యా గుళ్ళల పిల్లవాళ్ళు దేవుడంగా గుళ్ళల పిల్లవాళ్ళు నేను ఒక్కరిని పూజ చేస్తే ఏం లాభం నాతో నువ్వు కూడా పూజ చేయాలి వెమ్లవాడకు పోతే కోనెట్ల స్నానం చేసి భార్య భర్తలు బ్రహ్మగుండ వేసుకొని బ్రహ్మనే స్నానం పోయడా ఎవరాడ గుడి అనుకుంటున్నావా ఎవరాడ గుండం అనుకుంటున్నావా మరి ఎవరాడ గుండం కాదని నువ్వు అనుకుంటున్నావు కానీ
సమ్మక్క కాడికి వేనా కొండగట్టుకు వేనా కుమరవెల్లికి వేనా ఎక్కడికి వేనా జోడు స్నానాలు వెయ్యాలి భార్య భర్తలు కలిసి మొక్కులు పెడితేనే భగవంతుడు పూజలు పెడుతున్నాడు మొగళ్ళు లేక ముందు ఆడోళ్ళు ఆంబులెంట్ వేసుకొని బోర్లు కలిగి సెలుపులా పోరేస్తే అట్లా పోర్చలేనా మొగళ్ళు లేక ముందు ఆడోళ్ళు ఆమ్లెట్ వేసుకొని బోర్లు కడిగి సెలుపులో పోరేస్తే అట్లా మోక్షమేనా ఇది కావాలి అది కావాలి బాబా యూట్యూబ్ పొద్దున చూసుకోరు యూట్యూబ్ లో అప్పుడు నువ్వు ఉంటావు ఇంటికాడ ఉండవు కదా మరి ఇప్పుడు కూడా నేనేటో వైన్స్ కు పోయినా అనుకుని ఒక్కదాని మొక్కలేదు ఎట్లయితే ఒక్కదాని మొక్కు ఒక్కరు పుడతారు ఇద్దరు మొక్కు తినే కాడేమో ఒక్కరమైనా తినచ్చు కానీ మొక్కే కాడ ఇద్దరు ఉండాలి ఇక లొల్లేందుకే నువ్వు మొక్కినట్టు నీతో నేను కూడా మొక్కుతాకు గుళ్ళే లింగం ఏది మరి గుళ్ళె లింగం అంటే ఇవరాక లింగాలు నాది చేసాం మళ్ళా చేస్తే ఏమంటారు గుళ్ళె లింగం ఏదంటే లింగం వెళ్ళినప్పుడు మొక్కుదాం ఇదేంటి ఇక్కడ మంచిగా మొక్కాలి నీ ఇష్టమే నా ఇష్టం నువ్వు మొక్కినట్టు నేను మొక్కుతా స్వామి కారు మబ్బులోకమ్మక అట్లా అత్తలే దగ్గరికి వస్తుంది స్నానం చేయాలి ఈ రాత్ర అంటే ఈ రాత్రి పోతలేవా నువ్వు ఎటువైనా స్నానం చేయాలి అడిగి పెట్టద్దు స్నానం చేస్తాడు ఇక స్నానం చేసినంటే నేను పోకున్నదారనే పోవా ఎన్ని రోజులైనా నేను ఒక్కపోతే ఉంటే నువ్వు ఒక్కపోతే ఉంటుంది నీకు ఎక్కడికి వెళ్ళి వస్తుంది ఒక్కపోతే నువ్వు అరటి పండు తినబట్టి నాకు అద్దకి అటుకులు పెట్టబట్టి పొడి అటుకులు పెట్టిన అరటి పండ్లు ఆగబట్టి అటుకులేమో ఆగుతలేదు అటుకులు బుక్కపోతే అయిపోగా అరటి పండు నాకు ఇంత అయిపోగదు నువ్వే అటుకులు బుక్ అయిపోగదు నాకు అవి పెడితే నువ్వే అవి తింటివి లేదు ఇక్కడనే ఉండాలి మనం బయటకు వద్దు శంకరా నాకు గంగల కలిపేటట్టు అది బెండి బెండి స్వామి ఫీల్ అవుతుంది
కాళ్ళకు మొక్కుతున్నా భక్తంతా బ్రహ్మదేవుడి లేదు ఏదో భూమిస్తున్నది. ముదుగాలు మంచిగానే ఉంటది కావచ్చు అనుకున్నా. నీ సిద్ధం అంటే ఇక్కడ లేనట్టున్నది, నీ సిద్ధం ఎక్కడో సీసాలు ఉన్నట్టున్నది. మనసులేనా ఊపు అంటే ఊపిన వల్ల నరాలు ఇడిసుకొచ్చినట్టు ఇది ఇట అన్న ఇట అంటే ఆనే వాకిందా కొంతమంది ఎవరున్నా చూడరా నరాలు ఇడిసుకొచ్చిన వాళ్ళ పిడాతల జాడిచ్చే వారి కళ్ళు కొట్ట కొట్టింది మళ్ళీ ఏమన్నా అనిపిస్తాను నొత్తది కదా నొత్తది కదా అంటే ఏమన్నా సూర్యులు ఎక్కుతాయి ఇప్పుడు కాదు ఏపిస్తామంటే వేసేటప్పుడు వేసుకోరాదా ఇంటికి అయ్యా ఓం బోలో శంకర శుభకర ఓం శివ శంకర 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 శివ శివ శంకర హర హర శంకర కైలాసపతి ఓ దేవా ఓం బోలో శంకర శుభకర ఓం శివ శంకర సంగమ వేషము వేసి జడలో గంగను దాసి సంగమ వేషము వేసి జడలో గంగను దాసి గంగకు మేటిన గంగవతి ఓం బోలో శంకర శుభకర ఓం శివ శంకర ఓం బోలో శంకర శుభకర ఓం శివ శంకర ఓం బోలో శంకర శుభకర ఓం శివ శంకర గోలమ సేతుల వాటి అయ్యా మెడలో నాగుడు జ్యోతి గోలమ సేతుల వాటి మెడలో నాగుడు జ్యోతి భక్తులతో భగవంతుడయ్య ఓం బోలో శంకర శుభకర ఓం శివ శంకర ఓం బోలో శంకర శుభకర ఓం శివ శంకర ఓం బోలో శంకర శుభకర ఓం శివ శంకర శివలింగములో ఉదయించి మార్కండేయుని రాచి శివలింగములో ఉదయించి మార్కండేయుని రాచి భక్తుల ప్రోతిన భగవంతుడయ్య ఓం బోలో శంకర శుభకర ఓం శివ శంకర ఓం బోలో శంకర శుభకర ఓం శివ శంకర ఓం బోలో శంకర శుభకర ఓం శివ శంకర శివ శంకర భయంకర పాప వినాశన శివ శంకర భయంకర
ఇక్కడ ఏ గుడి ఉంటే ఆ గుడి. సంతానం లేక తిరిగి మన రాజ్యం పోయే బదులు ఈ గుళ్ళను మీ మామూలు కూడా తీసుకపోర్రి పోయేటప్పుడు గుడికి 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 లోపలికి పోతుండైతే మట్టి మాయకుడి లోపల భార్య భర్తల శిరస్సు కింది గట్టి శ్రీపాదం మీద గట్టి ఓం నమః శివాయ అన్న ఓంకారం ఉంద మట్టినప్పుడే భార్య భర్తల కన్నీరు నాయమ్మా కొండ కళ్యాణ డల్లువాయ కొట్టిందా అరే పండుకోరా చిన్నమ్మ పక్కకు రాత్రి తెల్లారుతుంది డాడీ తెల్లారుతుంది తెల్లారుతుంది శివుడే పరమాత్మ కూర్చుంటుంది కలమాయ కావచ్చునా అన్నా ఏమిరా ఇక్కడ జరిగిన కలిమా ఏందిరా అన్నా నాకంటే పెద్దవారు మీరుండగా చిన్నోళ్ళ మాకే మెరకనే ఆవగర్భాన్ని లేక జన్మిస్తే చెవులు మొదలత్తే కొమ్ములు మొదలత్తే ప్రతి లేగకు పుట్టుకతోని చెవులు ఉంటాయి కొన్ని రోజుల తర్వాత కొమ్మలు వస్తాయి అన్నా మరి చెవులు పోట్లాడితే కొమ్ములు పోట్లాడితే పోట్లాడేటి కొమ్ములే అన్నా శివలాసుడులో మీరున్నారు కొమ్ములాసుడులో మేమున్నాం మధ్యలో వచ్చిన కొమ్ములు మాకే మెరకనే బ్రహ్మదేవుని అంటే వెనకకు చేతులు పెట్టుకుని రాత్తన్నా ఎవరికేమే రాత్రి రాత్రం నాకే తెలియదు ఇప్పుడు చూడురా బ్రహ్మదేవ చూడురా అంటే ఈ గాడు పెట్టాక నేను ఎవరికైనా చూడండి తమ్ముడా ఎలుకకి చేతులు పెట్టి ఎవరికి రాత రాత్తనో నీది నీకే తెలియదు అంటున్నావు మరి ముందరికి చేతులు పెట్టి చూసుకుంటే రాత్తనే ముళ్ళ పోతా అదిరా అన్నా ఎందుకంటే ఇంక నీ ముందరికి ఇట్లా చూసుకుంటూ రాసింది నాకు కాగబెట్టి మసలు పెట్టి లేవట్టే పోతారు కాదే ఏంటి కష్టం వచ్చిన వాళ్ళందరూ బాధ వచ్చిన వాళ్ళందరూ బండల మీద పోతున్నట్టు ఆపద వచ్చిన వాళ్ళు ఆకిట్టు దుమ్ము కూడా మీద పోతున్నట్టు అన్నా ఈ భూలోకం లోపల కొడలి మల్లెనకు గుడి ఉంది ఐలాండ్ మల్లెనకు గుడి ఉంది కొనాట అంజనకు గుడి ఉంది సత్యనారాయణ స్వామికి గుడి ఉంది గంగ లోపల శనేశ్వరునికి గుడి ఉంది అది గంగ వచ్చినప్పుడు మునుగుతుంది గంగ పోయినప్పుడు మొన్న రాళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు ఆయన ఇళ్ళ లెక్కలు పడ్డాడు వాళ్ళు లేవాటి కూర్చుండబెట్టారు మళ్ళా శనేశ్వరుడు గుడి కట్టింది కానీ బ్రహ్మదేవుని పేరు చెప్పి నాకు ఒక బత్తాన పెడతారు రానే ఈ ఎలుకట్టు రాగుల బండలకు పెట్టే బత్తులారా అన్నక బత్తి కట్ట బండి నాకు పెడితే ఉంటాను చచ్చిపోనానే ఏం బత్తులు అసలు గా ఊది బస్సులు గాని అవన్నీ పెట్టి నాకు పూజలు చేస్తాను రా తమ్ముడా నువ్వు రాత రాసిందంటే ఇంకా తిరుగులేదు తమ్ముడా పడి విధముల ప్రార్థన చేసిన మళ్ళీ తింపిగా నువ్వు రాసేది లేదు కష్టం వచ్చిన భక్తులంతా మా దగ్గరకు వచ్చి మొక్కుతే ఆ భక్తులకు ఒక చూసిన పొంగు మీద నీళ్లు తల్లినట్టుగా నరమానవుల భక్తుల బాధలు ఆదుకుంటున్నాం కాబట్టి అందుకే మాకు గుళ్ళు గోపురాలు గుండాలు తోడుతున్నారు తమ్ముడా బ్రహ్మదేవ మరి ఇటువంటి చూసిన జరిగిన కలాపన ఎందుకు తెలియదన్నారు ఎవరి కన్నీరు ఏర్పడి ఎత్తనని చెప్పి వాస కళ్యాణ భద్రుడు త్రినేత్రాల గలవాడు శ్రీశూలం గలవాడు జగనాటక సూత్రధారి దేవాతంగా కట్ట వస్త్రం లేక పులితో డోబిది గలగల లింగాలు చంద్రాక వస్త్రం రూపం రుద్రాక్ష భద్రాక్ష కిరీటాలు రుద్రాక్ష మాల మెడలో వేసుకొని దేవతంగా అయ్యా లోకాలు మీదే లోకాల మధ్యలోకి వంగలింగ కళింగ కరాట మరాఠ మాలవ నేపాల భూపాల పులింద కాశ్మీర్ కుంకన కొంకణ చెల్లమ్మ పక్క వండుకోపో చంద్ర దేవేంద్ర గంధర్వ రాజ్యాలు వారధించవర కదా చంద్రదల పట్టం లోపల చంద్రదల మహారాజు భార్య చంద్రాల దేవి కోట్ల శ్రీవంతం ఉంది కదా కొడుకులు లేక బిడ్డ లేక పృథ్వీ లోకల్లో పుణ్యయాత్రలు పూజలు చేసినారు భగవంతాన్ని వేడుకున్న భక్తులు రక్షించకపోతే భగవంతుడి పూజలకు రారు ఆ గుళ్ళదాకా పోతా నిజ రూపం మీద పోతే వాళ్ళకున్న బాధలన్నీ తీర్చిమంటారు నాకు ఆ బాధ ఎందుకని మారి వేషం కట్టి 60 ఏళ్ళ పెద్దమైన సౌతారం మీద కాగంతపు రగా చేసుకుని భగవంతుడు దేవతంగా అయ్యా శివుడు కూర్చుండేది నందివాహనం ఎప్పుడు కూర్చుండేది మైసవాహనం శ్రీమన్నారాయణమూర్తి కూకుండేది గరుడ వాహనం వీధి నాంచారి కూకుండేది గురుగూప వాహనము శనివారం కూకుండేది కాకి వాహనం అయ్య గానాడు పరమేశ్వరుడైనా బట్టి గుళ్ళగాడి దారి పట్టిండి వెళ్ళిపోతూ ఉన్నాడా
పరమాత్మ చూసినవా పురుగుల పాట వాడుకుంటే మట్టి మా పుల్లగా వెళ్ళిపోతూ ఉన్నాడా ఆకులేని మాను ఏద కాకి ఉన్నదిరా బ్రహ్మ కాకి ఉన్నదిరా కాకి కంటానా త్వరగా లోకం ఉన్నదిరా బ్రహ్మ పడుతున్నదిరా ఆకులేని మాను మీద కాకి ఉన్నదిరా బ్రహ్మ కాకి ఉన్నదిరా ఆకులేని మాను మీద కాకి ఉన్నదిరా బ్రహ్మ కాకి ఉన్నదిరా కాకి కంటానా త్వరగా లోకం ఉన్నదిరా బ్రహ్మ పడుతున్నదిరా ఆకులేని మాను మీద కాకి ఉన్నదిరా బ్రహ్మ కాకి ఉన్నదిరా ఇది గల్లగుస్తా కరెక్ట్ వస్తలేదు గల్లగుస్తా ఇంటి వెనుక సారాబాయి తోడరాలయ్యా నీళ్ళు తాగరాలయ్యా బ్రహ్మ ముగ్గురే అన్నరమ్మలంట వారు అన్నరమ్మలంట వారి మహిమతో చేసిన దేవుడు మట్టి బొమ్మలంట మనము మాయ బొమ్మలంట బ్రాహ్మణ యువతారం మీద గుడి ముంగడి వచ్చిండు గనగన గనగన గంట ఉడతాడు నరసింహులకు దాడు భవతి పిచ్చామిని భక్తులార ఎవరమ్మా ఈ గుడి లోపల ఓం నమ శివాయ. ఏమండి ఏమండి ఎవరో సీర వచ్చి ఘన 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 గంట కొడుతాను. అయ్యలు మునేశ్వరుడు ఏర వచ్చిండు. తెలిసిన వేదాంతుడు కాబట్టి అతని పాదాలు పట్టుకుంటే కలుగు పుణ్యాలు తొలుగు దోషాలు అన్నారు. వెళ్ళిపోయి పట్టుకుందామా? ఏమో నేను ఈ పట్టుకుడు సార్లు ఉండ పిల్లల గురించి నన్ను ఆడ ముంచినవు ఈడ ముంచినవు గంగల ముంచినవు ఎందుకంటే ఈ ఊరి ములకాలు అనేది గుడిపేట గడ్డల సుత ముంచినవు ఈ గుడిపేట గడ్డల ముంచక నా గాసరం అన్న మరి తీరుతో అనుకుంటే ఇట సుత నన్ను తీపి తీపి నన్ను ఇట తెరవాడ కొడుతున్నావు గానీ ఈ వరకు నాకు కొడుకు లేకపోయా బిడ్డ లేకపోయా ముసలోడు కలిసిన ఈ ముసలాయ కాలు పట్టుకుంటావా ఎన్నో పిల్లల పొయ్యలు చేస్తున్నాం గానీ చెంబు గంట కనిపించిందా? అవునే ఆడ ముసలయ్య శంభు శంభ అంటాడు ఆడ శంభు లేకపోతే ఒక బాడీలలో నీళ్ళు పట్టుకొచ్చి ఆ ముసలాయికి బయటకి పోతారు కావచ్చు ఇప్పుడు సెంబలు ఎక్కడ ఉన్నాయి? అన్ని బాగా శంభో హరహర మహాదేవాన్ని భగవంతుని ధ్యానించుకుంటాడు. రాజా చంద్రస్థల మహారాజు తల్లి చంద్రాల దేవి ఈశ్వర పాయమాము లోక రక్షక ఎక్కడికి వెళ్ళి వస్తువా నమ్మకున్నారు దేవుడాని తెలవలేక గిల 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 ఉరకచ్చి పరమాత్మని ఏనాడు పాదాలు పట్టుకోవాలి. గంగా
బాంచన అయ్యా ఏమండి నీ మొగడు ఏమన్నా? ఏమండి గన్నిరికి నువ్వు అయ్యో, వా కొడుకా, గిన్నె ఎందుకు తెచ్చినావురా? బుద్ధమా వాళ్ళు వచ్చిన నాన్న తెచ్చినావు కదా బిడ్డ. నీ బాంచన అయ్యా సొరసారి నీ బాంచన అయ్యా నీ ఉడకపోతాంది అయ్యా ఏం పెట్టియదా ఈ పల్లికాయ అట్టిన కొడుకా. పట్టినా కాదు కొడుకా, నాది సాతగాని ఆ, చెప్పు, అలాగే చెప్పు. పోతా. ఈ ముసలి పానానికి ముందరికి మొక్కుతున్నా కొడుక లాడి కింద కప్పవాడు అప్ప అయినట్టు అయితే వాడి కాడికి లేపు 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 ఇడిచిపెట్టు నీ ఇబ్బంది ఏందో చెప్పు కొడుక ఈ పొలగానికి ఏం కట్టం వచ్చింది గోరెల్లి కాడ ఇరుకురాల గంటి ఇరికినట్టు ఇరికినావు గట్టికి చొత్తు చచ్చిపోతుంది ఎక్కడి బిడ్డ నాకు వస్తుందామంటే సాధన అయితే లేదు ఏ ఊరు ముంచి వచ్చినావు నాయన ఏ ఊరు ముంచి వచ్చినావు కొడుక ఏ ఊరు నుంచి వచ్చిన అయ్యా కొడుక ఏ ఊరు నుంచి వచ్చినావు కొడుక నా ముందర టైర్ లేక మూవ్ అయితే లేదు బిడ్డ ముందర టైర్ ఉంటే లేస్తుంది అక్కడ ఉన్నాడు ఆవల కాడకు నా దూర కట్ట పట్టుకోండి అయ్యా నీ బాధ్యత అయ్యా కొడుక నీ పేరేం పేరు కొడుక అయ్యా మాది చంద్రశైల పట్నం నా పేరు చంద్రశైల మహారాజు నా భార్య ఎందుకంటే చంద్రాల దేవి మాకు ఎండు ఉంది బంగారం ఉంది గాని ఆ అమ్మ నీ అక్క డోంగిరి ఏమనుకుంటాను అమ్మనా ఉన్నట్టుండే నేనేమన్నా నాన్న కాదు బిడ్డ ఆ అమ్మ అంటే చెయ్యి అటు పెట్టకపోతే నాకెళ్ళి పెట్టి చూపెడుతుంది నా పెన్నంకెళ్ళే పెడతావు నువ్వు నీకెళ్ళి పెట్టి అలా అన్నట కట్టబడతారా రాంగా ఆటగా మందలు ఇద్దానే నేను మొగోని మందలు ఇస్తాను బిడ్డను వాడిదాను అమ్మగాయను నువ్వు నేను మందలిస్తాను నీ చెయ్యి ఎటు పోతుంది ఆ అమ్మ నీకేమైతే కూడా కానీ అడుగుతానా తప్ప ఏడికి పోతుంది ఏమో ఈ ముసలోడు ఇంత ముసలోడు ఇంతకు వచ్చినట్టు ఆ అమ్మ నీకేమైతే కొడుకా? ఆమెనా ఆమె మా వైఫ్ ఓ కొడుకా. మిషన్ భారత పైపులు ఎత్తాను పైపు పైపులు వేసుకోవచ్చు ఏదిగా కేసీఆర్ నెల్లాకుంటున్నా కసంటిది నువ్వేంటిగా కొడుకా ప్లాస్టిక్ పైప్ ఆమె మా డార్లింగ్ వేరే ఉంటారు కొడుకా గట్టగాదయ్యా ఆమెకు నేను హస్బెండ్ అయితేనయ్యా మొగోడు గట్టగాదయ్యా నేను సుందర్ సారు మొగడైతాడా మేడం 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 నువ్వు స్టూడెంటా అనుకుంటాను మరి మేడం అంటే మేడం దగ్గర ఉండేది స్టూడెంటే కదరా గట్టగాదయ్యా గట్టగాదయ్యా ఎట్లా ఎల్లా కుల్లానా పెన్నమేనయ్యా ఆమె నీ పెళ్ళవేనా అంటే నా పిల్లం కాకపోతే గిట్లా లక్ష రూపాయలు గిట్లా తోలుకొచ్చుకోండి అనుకున్నావా ఆ బిడ్డ ఇయ్యాల రేపు గట్లనే మన లాడ్జింగ్ ఇస్తారు కదా అట్లనే ఇచ్చారు అవునే చూసుకున్న పక్కన అవుతాను పోసి నువ్వు ముందుగానే వేసినావు మన ఇంటి ఈ సిక్కుడు దగ్గర పక్క ముచ్చట పెడతాను పోసి నువ్వు ఆయన తిప్పంగా అందపోతే అందిపి ఇవ్వడవచ్చు మెల్లగా నా ఇంటెనక పరిశ్రమలు ఇక చిన్నప్పటి నుంచి మేము అందరం కలిసి ఉన్నాం కాబట్టి పిల్ల రోజు మీరే తింటారా సిక్కుడు కాదు మాకు పెట్టరా ఒక్కనాడన్నా అన్న వాళ్ళే కొన్ని తెంపి పెడతారా అన్న వాళ్ళు సిక్కుడు నయమే కాదు బిడ్డ ఈమె పెట్టిందట సుదర్శన్ బాబు మొన్న నేను రాజవేళ పోయినప్పుడు నీ సెల్లులర్ నీకు బిందిని పరిచయం సెల్తో నాకు ఫోన్ చేస్తా బోసిరిగా నువ్వు అంటే నీ సెల్లు స్విచ్ ఆఫ్ అయిందా కొత్త ఎవరు తిరిగా అన్న సిగ్నల్ లేపా నేనేం చేయాలి అది నెంబర్ నువ్వు ఏ నెంబర్ పరిచయం మన ఇంటి ముంగడ పక్క తిరుగుతాను ఎందుకే ముంగడ పక్క తిరుగుతాను 9 నెంబర్ రా 10 బిడ్డ 9 అయితే పోవు సిగ్నల్ లేదట ఎవరికి సిగ్నల్ లేదట 90 రోజు 90 నైట్లో విషయం ఇక్కడ తిరుగుతాను వాళ్ళు ఫుల్ నెంబరే 999 అంటే ఇంకేంది బిడ్డ 9లే అంటే లాస్ట్ ఒకటి జీరో కలుపుకోవాలి గజాన లింగో నేనేమన్నా మళ్ళీ నేను ఉండగా నా పెద్ద మూడ లింగాన్ని అనిపిస్తాను
ఏ కొండల వెంకటేశ్వర. ఇప్పుడు ఆ అమ్మకి ఏం లేక వచ్చినావు బిడ్డ? అమ్మనా పిల్లలు ఉన్నాయిగా ఆ పిల్లకి ఏం లేక వచ్చినావు? ఆమెకు పిల్లలు లేక వచ్చినావు అయ్యా. మరి ఆమెకి లేకుండా నీకన్నా లేవా కొడక? నాకెందుకు లేవా ఇసురావు ఆడ బిడ్డ మా భార్యకు గర్భాన పుట్టిన కొడుకు లేక బిడ్డే లేక ఈ అడి లోపలకి వచ్చినావు అయ్యా. పిల్లలు కాలేదంటవా బిడ్డ? అయ్యా నిన్ను చూస్తేనే నువ్వు నవ్వి నవ్వి నా పెన్నేమో చేసిపోయేటట్టున్నావు. ఇప్పుడు ఈడికి వెళ్ళి ఆవుల కడ దాకా 10 సార్లు చక్కగా ఉంటే సార్ల డవరా చక్కగా కొట్టేస్తుంది బిడ్డ. కొడతాను మొన్న ఆయన మూలంగా నేను పోతావు కొట్టుకుంటూ పోతా. మరి బిడ్డ ఇవాళ రేపు డబ్బా పత్యం పెడతలేరు, ఎక్కదాకా వెళ్ళాలని సాలు పత్తి పెడతారు. ఆ మూల వీడికి మళ్ళీ ఇటు రావాలంటే లేవట్టి పెడతావా అట్లనే ఈడ్చుకొని పోతావా? నీ లేసు పాడవాడ మూలైనకి ఏనప్పుడల్లా నాకు డవరు లేవదాయే. మూలైనకి ఏనప్పుడల్లా 3 సెట్లు అవుట్. డవర పెట్టు డవర్ పెట్ట అవుట్. ఇక 3 సెట్లు కానీ పోతాయి మూల బిడ్డ 3 దత్తనే కావచ్చురా పోరగాన్ నా 3 ఏం చేసింది పాపం తాకింది కావాలేదా? పాపేనా నేను చూడొస్తాను నా రోజు. నా 3 వచ్చినట్టు బిడ్డ 10 చెట్ల పాపం తాకింది 3 దచ్చినాయి నువ్వే అన్నావు కదా. గా 3 కాదు 10 సెట్లు చచ్చిపోతే మూల నేను అనేది కదే బిడ్డ 10 చెట్ల చంపితే పాపం కదా పూసేది. సుదర్శను నీ 3 చచ్చిపోతాను యూట్యూబ్ లో నీకున్నదా లేదా? అయ్యో ఏం చూస్తావు చూడయ్యా. అత్తమ్మ మీరు ఇట్టారు, అత్తమ్మ మీరు ఇట్టారు, బావ పక్కకు రారు. అందరు కలిసి వీడియో తీస్తుంది. ఇటాండి ఇటాండి అత్తమ్మ ఇటాండి ఇటాండి మీరు ఇట్టారు. సపాటు కొట్టుండి ముసలాయి మూల కూకుంటాను. కొంతమంది ఆడ కూర్చోబెట్టు. కొంతమంది ఉత్తనే చూస్తాను అయ్యా. ఈ కొట్టిన వాళ్ళకి ఏమన్నా సాడే సాస్తుందా సనేసి ఉండవు కొట్టిన లెక్కిలే పడుతుంది. అదే ఇప్పుడు అందరూ కొడితే గుడికి ఆగలవాడు ఇక తీస్తా పట్టుగా సపాటు కొట్టు నిన్నే తీస్తా. చప్పట్లు కొట్టు, చప్పట్లు ఇయ్యాలి ఇయ్యాలి, చప్పట్లు కొట్టారు. అవునే అబ్బా ఇక్కడ గుడిపేట కాడ కేసీఆర్ దిగుతా. అబ్బా రేట్ల ఇక్కడ గ్రామంలో దిగుతారుగా హెలికాప్టర్. మొన్న 4 జిల్లాలు తిరిగిపోయింది కేసీఆర్ తాత మొన్ననే జగిత్యాల వచ్చిండు మళ్ళీసారి కొండగట్ట వచ్చి మరి కేసీఆర్ తాత ఇక వచ్చి అంత లేదు. అంటే ఇప్పుడు సప్పట్లు ఏమన్నా అంత దేనికేనా? అవునయ్యా. వెళ్ళిపోయేదట్టు ఉన్నది ఆయన. నువ్వు మనిషి చూస్తే మంచిగా ఉందో కానీ వెనకేందో రీసౌండ్ పేపర్ బాక్స్ బద్దలని ఏంది. బ్రాహ్మణులం గాని కోమట్లం గాని ఇంత ఇంగు ఎక్కువ వాడతాం. ఇంగి తిన్నపోయి బొంగెక్కి గ్యాస్ ట్రబుల్ ఇచ్చేది అప్పుడు అప్పుడు నాకు గ్యాస్ అంటే ఒకటి ఆలోచన వచ్చింది అయ్యా. మా ఇంటికాడ సిలిండర్ బుడ్ అయిపోయింది. ఇది మంట మండేది కాదురా నాయన. 1200 ఆఫర్ తప్పుతుంది మరి. 1200 కాదు బిడ్డ. నేను పెళ్లి చేయబోతా, పేరంటం చేయబోతా. నేను పెళ్లి చేసేటప్పుడు పిల్లి పిల్లగాన్ని కూర్చుండబెట్టి పిల్లినా అమ్మాయిని అబ్బాయిని కూర్చుండబెట్టి వేద మంత్రాల్లో స్టార్టింగ్ కాదురా నాయన. సునయ్య గారు అంటే కాదు కాదు మరి ఏంటిది అయ్యా? అదే గ్యాస్ ప్రాబ్లం. గ్యాస్ అంటే ఏంటిది అయ్యా? గ్యాస్ అంటే బిడ్డ రామశంకర కాదు, నాకు గ్యాస్ అంటే తెలియదు అయ్యా. బిడ్డ లక్షలు పెట్టి లారీని ఉంటే లారీకి లోడ్ ఎక్కువ వేసి డ్రైవర్ అయిన నాపంగా అదంటే లారీ లారీ లాంటిది ఈవీ ఇంజన్ కూడా. అంటే ఏంటిది అయ్యా? బిడ్డ అలా గాడుపు తయారు కాగా బాధలు ఉంటారు. వేయండి వేయండి బాధలు వేయండి అంట. నా అదురుట్ట మంచిది అయి వాళ్ళు డిమ్మల డమ్మల డిమ్మల డమ్మల డిమ్మల అంటారు అనుకో. ఆ సప్పుడు ఈ సప్పుడు వదిలిపెడతా. ఒకవేళ బాధల తప్పుడు అంత పోతే నాకు బ్యాలెన్స్ ఆగుతుందా? లేదంతా ఇక టైం లేకుండా ఓం నమః బిందే సాంబల నాతి చిరమిన ఓం విఘ్నేశ్వర సామిన ఓం మాంగళ్య తంద్ర ఓం లక్ష్మీ నరసింహ సామిన అంటే
అవునయ్యా నాకు ఒకటి ఆలోచన వచ్చింది అట్లా గాడిపోకుండా ఒకటి ప్యాచరు ఒకటి సులేసన ఒకటి రేకుమాలు ఆ రేకుమాలు పట్టుకొచ్చి మంచిగా రాసి సులేసన కూర్చొని ఒక ప్యాచ్ అయ్యా పక్కన యశోదని పిలవవా సుదర్శనం పక్కన యశోదని ఏది వీళ్ళిద్దరు ప్రపంచంగా చూడంగా తల్లి గర్భంలో ప్రయత్నాలు కొడుకులు ఒక బిడ్డ సంతాన ఫలం ఉంది కానీ పిల్లలు పుట్టినా 3 సంవత్సరాల 3 నెలల పిల్లగాళ్ళు కావంగా తల్లికి ఒక ప్రాణగండం ఉన్నది అలా చెప్పినావు మరి వాళ్ళు చెప్పారా మరి అప్పుడే అటువంటి ఏనాడు ఒక మంటు మా పిల్లల నిరుడగాలయ్య నారాయణమూర్తి ఓ బిడ్డ చంద్రాలదేవి నీ గర్భాన కొడుకు లేరని ఎందుకు బాధపడుతుందో బిడ్డ లేరని ఎందుకు బాధపడుతున్నవే గర్భాన 2 కొడుకులు రామలక్ష్మణుల పిల్లలు ఉన్నారు అందరకు సాయితో మహాలక్ష్మి ఈ గర్భాన బిడ్డ సంతానం ఉన్నదమ్మా కొడుకులు పుట్టినాక బిడ్డ పుట్టినాక బుద్ధి రాకముందు జ్ఞానం రాకముందు పసిపిల్లగల్ల వదిలిపెట్టి నీ ప్రాణం పోయేది ప్రాణాన్ని గొప్పకుండా సంతానం వేస్తారు కాదంటే పోతా లేదంటే నా నచ్చులతో నేను వెళ్ళిపోతానంగా ఏ తల్లికి మనసాగునయ్యా గప్పుడే ఆ తల్లికి చూడు కొడుకులు బిడ్డ సంతానం ఉన్నది అన్నప్పుడు ఎంతో ఆనందం కలిగింది ఆగో కొడుకులు బిడ్డ పుట్టినాక తల్లి ప్రాణం పోతుంది అన్నప్పుడు నల్లగుండ వెలిగి 4 భాగాలు అవుతున్నది కడుపులో కార్యాలు బోర్లు పడుతున్నాయి గుప్పనే గుండె వెలిగిపోతున్నది ఈశ్వర నీ మాట మన్నగారు తండ్రి ఎంత మాటలంటే అయ్యా నా గర్భాల కొడుకులు బిడ్డ పుట్టిన పిల్లల సుఖము ఆనందం చూడక ముందే అయ్య నా ప్రాణం వెళ్ళిపోతుందంటవా కొడుకులు లేని తల్లి బిడ్డలు లేని ఆ తల్లి చంద్రాల దేవి ఆ తండ్రి రాగోరినాది ఓ దేవుడంగా అయ్యా బ్రహ్మణయ్య ఓ బ్రహ్మణ మాట మందగాను ఓ దేవుడా ఎంత మాటలంటే అయ్యా నారాయణ కొడుకులు పుట్టినాక ఓ దేవుడా బిడ్డ పుట్టినాక నారాయణ ఈశ్వర నా గర్భాల కొడుకులు పుట్టినాక గర్భాల బిడ్డ పుట్టినాక పుట్టిన పిల్లల చూడక ముందు అయ్యా నేను సంబరపడే టైం లోపల సంతోషపడే టైం లోపల అయ్యా నా ప్రాణం పోతుందంటేనా గుళ్ళు కట్టుకొని గోపురాలు కట్టుకొని పోతుంది ఎండడికి పోతుంది బంగారం వరకు పోతుంది ఎల్ల రాజ్యాలు కలపు మండలాలు నాకు ఎన్నో ఉన్నాయ్యా నేను కొడుకులో లేకనయ్యా ఓ దేవుడా బిడ్డలు లేకనయ్యా నారాయణ కట్టరాని గుళ్ళైనా నేను కట్టినా చెయ్యరాని పూజలు నేను చేసిన సకలంతా అడవిలో నేను 6 నెలల పూజలు చేసిన కళ్ళకు ఏ దేవుడు కనిపించలేదు ఇలా అటువంటి మా పిల్లల నరుడు దేవుడు తెలియదు గర్భాన కూడా 3 పిల్లగన్నున్నారంటూ ఎంతో ఆనందమైన ముచ్చట చెప్పి అయ్య నా కొడుకులు బుద్ధి రాకముందు జ్ఞానం రాకముందు తలవారేయక ముందు అయ్యా నా ప్రాణం పోతుందంటే అవ్వగల్లనాడు పువ్వంటారు పాలు గల్లనాడు భాష అంటారయ్యా అవ్వలే పోతే ఆధారం లేనట్టు తల్లి లేకపోతే తలవంత లేనట్టు మగోళ్ళ చేతుల తిరగండు అంగీతం కాదాటం ఆడవారి చేతుల అర్థం దక్కలంటారు కన్న తల్లి బొక్కుల కోరిగున్నా ఆగో కన్న తల్లి మంచాల కూర్చుంటే
కనుకున్న కొడుకులు కనుకున్న బిడ్డలే గాని అమ్మాని కన్న తల్లి దగ్గర వచ్చినాడు కన్న తల్లి ఏనాడు కొడుకుల దగ్గర వేసుకొని బిడ్డలు దగ్గర వేసుకొని తోసిన తోయకున్న బుద్ధి జ్ఞానాలు చెప్పుకునే కన్న తల్లిని అయ్యనా ప్రాణం పోతే నేను కనుకున్న కొడుకులు ఏ కరువు కావాలి కనుకున్న బిడ్డ ఏ గతి కావాలి నా కనుకున్న బిడ్డ కనుకున్న కొడుకులు బతికినన్ని రోజులు మగ తల్లి లేదంట లేని బాధలు పెట్టవోకయ్యా లేని కష్టము పెట్టవోకయ్యా అయ్య నా గర్భాన కొడుకులు ఇచ్చినాక నుండ నూరేళ్ళు బతుకుతావన్న శుభవార్త అయ్య నాకు చెప్పబోతుంది ఏ ఊరు ఉన్నదో ఏ రాజ్యం ఉన్నదో ఎక్కడికి వెళ్ళి రాచినవు కానీ నా గర్భాన కొడుకులు పుట్టినాక గర్భాన బిడ్డ పుట్టినాక నా ప్రాణము పోతుందని చెప్పినారంగా ప్రాణము పోతుందని చెప్పినారంగా గుళ్ళ కన్న తల్లి చంద్రారా మొగన కొక్కలట్టే ఓ దేవుడా అందుకే అంటారయ్యా అందరి తలరాతలు ఒక్క తీరుండయి అందరిగాను ఒక్క తీరుండది సాట్ల వెంటనాడు గీత కాట్ల పడి రాగలప్పదంటారు మస గీత కాదయ్య మంచి నీళ్ళతో గడిగేస్తావు రాసుకున్న రాత అడకచ్చుకున్న కావాలంటారు తల్లి కష్టము పిల్లగళ్ళు ఎల్లబోయరు పిల్లగళ్ళ బాధ తల్లిదండ్రులు ఎల్లబోయలేరాట అర్ధగంట సేపు ఆ తల్లి భూమి తాపరమాయి కంటికి ఏడు తారని కన్నీరు చేసిన చంద్రాల దేవి ఏమనుకున్నది భగవంతా జరగనున్న కార్యం జరగక మానది అంతకచ్చింది గంతేసిన తప్పది నా రాత ఎట్లున్నదో ఒకవేళ నా ప్రాణం పోవుడు ఎందుకు గర్భాన పిల్లగన్ను లేకుండా పర్వాలేదంటే అమ్మాను పిలిపించుకునే భాగ్యం నాకు కలగదా ఆడి జన్మ ఎత్తి నేను అమ్మాని పిలిపించుకొని నా జన్మకు అర్థమే ఉన్నది కొడుకులుగా నాలే కోటికి పరిగెత్తాలి రేపటి కల్లా నేను ఉమ్మా లేకున్నా కనుకున్న కొడుకులు కనుకున్న బిడ్డ తోవంటి వేర దారంటి వేర ఎవరు కనుకున్న కొడుకంటే చంద్రాల దేవి కొడుకులంటే తీగ మారినట్టు ఉంటది నా అంశం నిలబడుతుంది నా ఇల్లు నిట్టాడోలే అయ్యా కొడుకులు ఉంటదా నువ్వు దేవుడమ్మా పిల్లల కన్నా తల్లి చంద్రారమ్మా నరుడుగాలు అతడు నారాయణ మరతి దేవుడన్నకు పుల్లల చంద్రాల వలవల వలవల ఉలపయవట దేవుడా ఈశ్వర నీ మాట మన్నగారు ఎంత మాటలు అంటే వయ్య నువ్వు ఓరి భగవంతుడా వెయ్యేనుగలు మోస గ్రంథాలు చదివిన నీ రాత ఎటులుందో గట్టులనే జరుగునాట అర్ధగంట సేపు వల పోసిన చంద్రాల దేవి ఏమనుకున్నది భగవంత గంటకేమో జరుగునో గడియకేమో జరుగునో రేపటి దానికి రూపం లేదయ్యా జరిగింది చూస్తాను జరగబోయేది తెలియదు రేపు ఏమో జరుగునో తెలిస్తే కలియోగం ఆగపోదురాట భగవంత నా రాత ఎట్లుంటే గట్ల జరుగుద్ది ఇస్తానన్నప్పుడు సంతానం తీసుకుంటా కొడుకులు కనాలి బిడ్డను కనాలి కన్న పేరు రావాలి పెంచిన పేరు రావాలి నాకు మంటిమాయ గుళ్ళల్లో నెరుడాని నమ్ముకున్నది దేవుడాని తెలవలేక పరమేశ్వర నా ప్రాణం పైన పర్వాలేదు రామ లక్ష్మణుల నా గర్భాన కొడుకులోడి గట్టు అన్నలకు సాయితోడు ఆదిలక్ష్మి నా గర్భాన బిడ్డని గాని ఎప్పుడైతే ప్రాణగంటానికి ఒప్పుకోని పదవి అన్నప్పుడే ఆ భగవంతుడు దామల కొండ లస్తోద పిత్తడి కొడుకులు ఒక బిడ్డ సంతాన ఫలము తీసి బాలమాడి పండులో సృష్టించినాడు పరమాత్రుడు పండు చేత పట్టిండు ఓ బిడ్డ ఇదిగో సంతాన ఫలమమ్మ సరే పర్వాలేదు నా కొంగు లోపల వేయండి నీ కొంగులైతే కొంటె ఫలం అవుతుంది నా దోశట్లు వేస్తారా దోషమైంది బిడ్డ నా ఓట్లు వేస్తారా ఉలికిపోద్ది సాట్లు వేస్తారా సతికిపోద్ది నా చేతికి ఇస్తారా చెడిపోద్ది బిడ్డ నీ బొండ వేసుకుంటావా ఎక్కడేస్తావా
ముసలోడా మళ్ళా వచ్చేసిన కొడక మీ సంగతి అంతా చూస్తాను నేను గుడికి పోయి ఒక్కడ దెబ్బ కావాలి తుక్కే ఒక దెబ్బకే వాళ్ళ ముసలే ఏమనుకుంటాను ఏంది బిడ్డ కాదయ్యా దానికి ఎక్కడే అంటే దానికి సంతానం ఇత్తలేకపోతే దాని సంతానం ఇవ్వకు ఆ సంతాన పొలం నాకు ఇవ్వయ్యా నేను ఆ సంతాన పొలం తింటా పిల్లలం గంట హాయిగా పెట్టి రెస్ట్ తీసుకుంటానయ్యా ఆ సంగతి ఆయనకి ఎరికే బిడ్డ బాబాకి ఎట్లా తెలుసు ఆడోళ్ళకుండే అవయవాలు ఆడోళ్ళకుండే స్పాట్స్ మొత్తం నీకున్నాయా? అయ్యా దానికి కాళ్ళు ఉన్నాయి నా కాళ్ళు ఉన్నాయి దానికి చేతులు ఉన్నాయి నాకు చేతులు ఉన్నాయి దానికి నోరు ఉంది నాకు నోరు ఉంది దానికి బొత్తు ఉంది నాకు లేదా బొత్త అయ్యా బాబు అన్నీ కాని కొడక నీకు ఒకటే లేదురా నాయన. అయ్యా ఒక్క ముచ్చడే ఒకటే లేదు అయ్యా సుదర్శన్ అన్నాడు ఏంటిదో సారు అయ్యా చెప్పు అయ్యో నువ్వు నవ్వద్రి నాకు సలహా ఉండాలి అయ్యో ఏంటో చెప్పలేవు అయ్యా నువ్వనే చెప్పాలి నేను తెచ్చుకుంటాను నువ్వేదైనా మంచిదే ఎంత దూరాన్ని పోయి తెచ్చుకుంటాను సుదర్శనే చెప్పాలి. నువ్వే చెప్పు కానీ తర్వాత నాకు బిస్కల్ ఇచ్చి కాదు బిడ్డ ఏంటిది అన్నుండేగా నీకు గర్భసంచి లేదు కొడక సంచేనా రాజుకోరిక బిడ్డ సంచి పట్టుకొచ్చి సంచేందుకయ్యా నీ మంచిగా బ్యాగ్ తెచ్చుకున్నా ఇల్లా లేచేది కాదు అయ్యా ఇచ్చే సంతాన పొలం అంటే ఆడతల్లికి గర్భసంచి ఉంటే నేను వేసేది అంటవులో పిండంగా మారుతుంది. నీకు అది లేదు కాబట్టి ఎందుకంటే అయోధ్యపురి నగరంలో యమనేశ్వర గర్భాన మాంతాత వచ్చినప్పుడు యమనేశ్వర జచ్చిని పోల్పాలని బొండ పెట్టిండ్రు. నీ పరిస్థితి కూడా అంతే అంటే నీ ఇప్పుడు చచ్చిపోతానా అయింది. అయితే నాకు అద్దయ్యా ఏ మనిషి ఏమైంది ఇక అంటే ఇక ముసలయ్యా కొడుక పట్టుకా చేయమంటావా? ఇక నా పెళ్ళానికి నువ్వు వెయ్యి నా పెళ్ళానికి నువ్వు వెయ్యి అంటే నేను పోతా మరి నువ్వు అయ్యని ఓ బాంచలే బిడ్డ, నువ్వు అయ్యని బాంచలే ఎట్లా చేసి నా పెళ్ళానికి అయితే గుళ్ళ కట్టిస్తా. ఇప్పుడు అట్లా కాదు ఆయనకి ఇస్తేనే ఆయన చచ్చిపోతాడు మరి నాకిస్తే నేను చచ్చిపోతే ఏం కాదు నువ్వు చచ్చిపోతే ఇంకో దాన్ని చేసుకుంటేనే నువ్వు చచ్చిన మంచిదే కొడుక విడాకులు ఇస్తా, దానికి ఇక ఒక మాట సచ్చినాక విడాకులు ఇచ్చేది ఇవ్వకుంటే బిడ్డ ఇక ఈ పెన్న పోతే నీకు ఇంకో పెన్న దొరుకుడు కట్టమని గుళ్ళ కట్టే గుళ్ళనే ఇస్తా. ఏంటిది గుల్లితో ముసలోడా గుడి లోపల సంతానం నువ్వు ఇగో ఇటువంటి అనుమానాల మొగోడు ఉంటే నీకే రైతు బిడ్డ అనుమానం లేకుండా ఆయన అల్లరి లేకుండా ఉంటేనే నీకు అయితే బిడ్డ. గుడిలితో గుళ్ళితో అక్షరం వచ్చి పట్టలేవు నీ బిడ్డ పోనేరా అక్కడ ఉంది గుండం. ఆ గుండంలో తలతీగ ప్రశ్నానం ఆచరించి సూర్య నమస్కారం చేస్తూ కాకోలకు అనుమతిస్తే పలవిచ్చిపోతానమ్మా నాగన్న బిడ్డ. నరుడాని నమ్ముకున్నది దేవుడాని తెలియదు మంటమయ గుళ్ళల్లా ఆ తల్లి చంద్రాల దేవి సరే పర్వాలేదు ఏది ఏమైతే నా గర్భాన కొడుకులు కావాలి గర్భాన బిడ్డ సంతానం కావాలి వచ్చింది గుళ్ళ ముందు కోనేటి గుండం లోపల తడిబిడ స్నానం చేసి తలకుళ్ళు నీళ్ళ పదల్ల పప్పది 5 హారతి కట్టుకోని పిల్లల తల్లి కళ్ళు ముయ్యంగా బిడ్డ పిల్లల నడుదరవంగా భగవంతుని ఇద్దరి కొడుకుల ఒక బిడ్డ సంతాన ఫలం. అయ్యా తల్లి గడ బాలనాట నారాయణ తల్లి గడ బాలనాట నారాయణ భగవంతుని సంతాన ఫలయ్య అచ్చనే అంటవ లోపలగా తల్లికి ఎప్పుడు పిండం తయారవుతుందో అమ్మ నీ గర్భాన ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ పుట్టుగా కానీ తలస్తు అని చెప్పి భగవంతుడు అడుగుడు అన్నిటి మాటాన మాయమై కైలేసి వెళ్ళిపోతున్నాడు. రాజుడు నాయమ్మ భర్తలు ఏమంటే ఉన్నారా నరుడు కలిగి నారాయణ మూర్తి తల్లి గర్భాన ఇద్దరు కొడుకుల ఒక బిడ్డ సంతానం ఓడగట్టిండు ఫలం ఇచ్చిండు. బ్రాహ్మణయ్య అవతారం మీద భగవంతుడు గలగలగాలు చంద్రగా వస్త్రాల గంటలు సంఖ్యల దగ్గర పట్టుకొని ఎండుకుండకి దాసాలు మేలుకున్నాడు. మంటిమాయ గుళ్ళల్లా తల్లి చంద్రాల దేవి 3 గడియలు మూర్చలు ఎందింది. 3 గడియల తర్వాత ఇద్దరు భార్య భర్తలు ఏమనుకున్నారు ఇప్పుడు వచ్చిన బ్రాహ్మణయ్య తన లోకవతారం వెళ్ళిపాయే కాక
సంతానం అయితే ఎవరికైనా ఎంతో సంబరం ఉండనట ఆ తల్లికి యుడు ఎక్కలేని ఆనందం కలుగుతున్నది కట్టవయ్య నాగబండ్లు బండ్లలో కూర్చుండి చంద్రేశ్వర నగరం వెళ్ళిపోదామా మంటి వాయ గుళ్ళ తండ్రి ఆ నాయమ్మ కిలకిల నవ్వుకుంటూ భార్య భర్తలు యుడు ఏనాడు బండ్లలో కూర్చున్నారాట నాగబండ్లు దేవబండ్లు తరలించుకొని గనగన గనగన గంట మోగినట్టు బొంబం శంకు వలిగినట్టుగా ఇక మనకు వచ్చిన పర్వాలేదు రామలక్ష్మణులు ఇద్దరు కొడుకులు గర్భాలు ఒక బిడ్డ సంతానం ఉన్నది కావాలి అయ్యా కొడుకులు కావాలి కన్నీరు తీసడానికి గర్భాన బిడ్డలు కావాలో అన్నారు కావాలి అయ్యా కొడుకుల పొలం దొరికింది కన్నీరు తీసడానికి బిడ్డ పొలం దొరికింది ఎండి ఉన్నది బంగారం ఉన్నది ఎల్ల రాజ్యాలు కళ్ళ భూములు ఉన్నాయా అని 12 ఆడపులు దారి పట్టుకొని భార్య భర్తలు ఎట్లా వెళ్ళిపోతూ ఉన్నారు గుణ 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 మామిడో భార్య భర్తలు వెళ్ళిపోతున్నారా ఆనాటికి ఈనాటికి రోజులెట్లా మారినా ఎట్లా మారినా వెనకటి జనరేషన్ అంతా ఎట్లా మారినా వెనకటి నా తల్లులంతా హందపను నిలబెట్టి భార్యడు పురులాను బాగానే వెంచరు ఈనాటి చెల్లెలంతా ఈనాటి అక్కలంతా ఏళ్ళ షోల్డర్ పెట్టి వాటికను నిలబెట్టి కొబ్బరిను నిలబెట్టి అంది అంత నీ పురులకు గుంజి రంబరేసరు ఆనాటికి ఈనాటికి రోజులు ఎట్లా మారినా వెనుకటి నా తల్లులంతా వెనుకటి పెద్దవ్వలంతా పతి అంటే దేవుడని తెల్లారి లేసినాక భర్త ఒక్క పాదాల పూజలన్న చేసి ఈనాటి చెల్లెలంతా ఈనాటి అక్కలంతా ఏ ఉసిరి వచ్చిందో నిద్ర కన్ను మగోడైతే మీది కళ్ళ బాధిరా ఆనాటికి ఈనాటికి రోజులు ఎట్లా మారినా వాళ్ళ ఒకసారి చెప్పు వాళ్ళ ఈనాటి చెల్లెలంతా ఇంకా దాటుడు ఇంకా తమ్ముకునే ఊళ్ళు ఇంకా దాటుడు అయిపోయింది పేపర్లో చూస్తారా ఆనాటికి ఈనాటికి రోజులు ఎట్లా మారినా వెనుకటి నా తల్లులంతా బాబా మరదల చూసి భాగ్యమనుకుందరే ఈనాటి చెల్లెలంతా ఈనాటి అక్కలంతా లగ్గమైన వారానికి బావల వెలుసుకొని మరదల వెలుసుకొని అల్లు డీజేలు పెట్టుకొని ఆనాటికి ఈనాటికి రోజులు ఎట్లా మారినా ఓట్లకు నల్ల మందు పెరగన్న మాయ రోగం పాడుగాను మనసులకే వచ్చనా వెళత్తిన కాడికెళ్ళి చింపుడెక్కు వాయరా వెనుకటి పెద్దయ్యలంతా అంచు దోతులు కట్టి ఆనందపడ్డరే ఈనాటి నా హందలు ఈనాటి నా తమ్ముడు చైతు పైంట్ చేసి ఇబ్బందులు పడతారా అల్లు పైంట్ వేసుకొని పలసరెక్క పోతుంటే పైంట్ పర్రు అని పుట్టారే తిందరు ఆనాటికి ఈనాటికి రోజులు ఎట్లా మారినా ఆనాటికి ఈనాటికి రోజులు ఎట్లా మారినా వెనుకటి పెద్దయ్యలంతా వెనుకటి నా తల్లులంతా ఎట్లు నాగలితోని వ్యవసాయం చేసిరా ఈనాటి నా అన్నలు ఈనాటి నా తమ్ములు ఇంట్లోనే కూర్చుండి ఫోన్లు వేసి పొలాలు దున్ని కాబట్టి
రామకుంట చంద్రాల పట్నం పనుడు బాగిన పూలమల్ల తోటల కలిగి సోనాల బాయి పూలమల్ల తోటల గానాలు బండ్లు వస్తున్నాయి రాజుల రాగడా ఎవరు ఇంట్లో ఏడుమూరు జాతరల గల్లారు చేనా ఏడుమూరు జాతరలో ఏమనంటారు ఏందో పదు ఏందో సుశీల ఏం చేస్తాను ఇంట్లో నీ నాన్న కూర్చోవా ఇప్పుడే నేను సిక్కుడెత్తుల దానం చేసి బయటకి ఎవరికైనా చెప్పుకుంటే ఇచ్చింది నాలుగు సిక్కుడు ఎట్టాలని బాత్రూమ్ లేదా అనముండా అవునా అక్క బాత్రూమ్ మా ఉండే గాని కట్టి మొగడా అంటే బాత్రూమ్ ఈయన సుదర్శనం గాంలో సోపు పట్టిండు ఆ గాంలో సోపు కట్టి రోజుకొక బుర్ర తాక్కుంటా ఇక నా భార్యకి ఎట్లా వేసి బాత్రూమ్ కట్టాలి అది పాపం బాగా బాధపడుతుంది ఇంటినే తాను చెప్తాను రోజు అని ఎందుకంటే ఈయన నువ్వు తలకే రూపకు ఈయన మా లవరు కదా సుధాకర్ కు సాత కాకుండా అయిపోతే లవర్ అయింది ఆయన నన్ను ఐ లవ్ అంటాడు కాదు నా పేరు ఐ లవ్ ఎందుకు దిలవనే కదా మరి ఐ లవ్ అని అట్లా ఎట్లా అంటే అండి కాదు ఐ లవ్ ఉమ్మ కిస్ అంటాడు అమ్మో ఉమ్మ కిసుల్లే మిస్ అయ్యి ప్యాంట్ వేసుకో కీసలు లాగినప్పుడే కీసులు ఇవి అంటాడు నేను అప్పుడే నన్ను లాభల వాట కానీ తెలిసి పడకుంటే ఆయన లవ్ల మాట్లాడంటే నీకు కొవ్వెక్కినట్టే పో ఆయన బాత్రూమ్ కట్టి అంటే ఆ గౌన్ల సొంత కట్టిండు ఆ 3 తాటికమ్మలు పెద్ద పట్టుకొచ్చిండు ఆయన రోడ్ మా ఇల్లు అయింది ఆ రోడ్డు బందుకు ఆయన ఒక తాటికమ్మల బాత్రూమ్ కట్టిండు ఆ పెద్ద గడుపు సల్ల ఉండా ఇంటికాడ ముసలి అక్కడ ఉండే గాని అక్కడ గూడెం కాడ పెద్ద సుడిగడుపు చుట్టుకుంది అక్క అది తిరుక్కుంటా వచ్చి అది నా వాళ్ళకు ఒక గడుపుప్ప లేదా ఈ ఊళ్ళో రేకుల చెట్లు లేవా అది నా బాత్రూమ్ దొరికిందా ఆ బాత్రూమ్ సల్ల ఉందా నువ్వు బాత్రూమ్ లో వచ్చినావా బాత్రూమ్ లో యూట్యూబ్ లో పెడతాను అందరు మనం అన్ని చూసుకుందాం నవ్వడము ఆ యాక్షన్ అవన్నీ నా చెల్లె బండ మీదనే ఉన్నదట ఇది బాకెట్నే చేయి పెట్టిందట అయితే ఆ గడుపు సార్ సూడి గడుపు సార్లో ఉందా అది మా ఇల్లు చుట్టూ తిరిగింది అదేనా దేవుడు కూడా అనుకుందామా అందం ఆయన నా బాత్రూమ్ కాడికి వచ్చింది చుట్టూ తిరిగింది కమ్మల కమ్మలు కొయ్యలు ఆ కొయ్యల మీద నా సీర వేసిన దాని లాంగ్ వేసిన ఆయన గాడుపు సార్లో ఉందా అవి లేకపోయి అంత గంగొట్టు పెట్టింది హెలికాప్టర్ తిరిగినట్టు తిరుగుతాంది ఇక నేను అటు ఇటు చూసిన మొన్న శివరాత్రి ముంగడ సిక్కు చెట్టు మంచి సిక్కను ఉండే మొగని విలువ అయిపోయినవే పాయల్లో నేను పాయల్లో నేను మా మొట్టుకున్నాక లేవట్టుకొని భుజం మీద పెట్టుకొని కట్టే అయ్యో ఆయన నా పెన్న బాత్రూమ్ ఇట్లా